హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ నుంచి అయితే కొన్ని పోస్టులు అయితే భర్తీ చేశారు. మినిమం ఒక 600కి పైగా పోస్టులు అయితే ఉన్నాయండి. సో మీకు ఎవరికైనా అయితే మనకి ఈ పోస్టింగ్ కూడా మన జిల్లాలో మన రాష్ట్రంలోనే ఉంటుంది. సో మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చెయ్యండి. బ్యాంక్ జాబ్స్కి ఏంటంటే మంచిగా శాలరీస్ కూడా ఇస్తారు. ఇంకా ఇన్సూరెన్స్ అదర్ బ్యాంక్ యొక్క బెనిఫిట్స్ ఉంటాయి, బాగుంటుంది. అండ్ లీవ్స్ కూడా ఉంటాయి. అయితే మనం ఇవి అంటే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీస్ ఎలా ఇస్తారు, అంటే ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ మన ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకు కావాల్సిన జాబ్స్ ఎలాంటి జాబ్స్ కావాలనే కామెంట్ చేయండి. అలాంటి జాబ్స్ అనేది మన ఛానల్లో చేస్తాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లోనే షేర్ చేయండి. మీ ఫ్యామిలీస్కి, మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. సో అది ఒకటి చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. అందులో ఇంటికాడ ఉండే పని చేసే ఇలాంటి జాబ్స్ అన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే యూజ్ అవుతుంది. వెంటనే అందులో పోస్ట్ చేస్తుంటాం. సో వెంటనే జాయిన్ అయిపోండి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్. సో ఇక్కడైతే చూసేయండి, మనకి కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ అని ఇచ్చారు కదా. సో మనకి ఏంటంటే ఇక్కడ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఇలాంటివన్నీ పోస్టులు అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే చూడండి, హూ కెన్ అప్లై ఎవరంటే క్వాలిఫికేషన్ క్రైటీరియా వచ్చేసరికి గ్రాడ్యుయేట్స్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ అయితే ఇచ్చారు. సో మనకి డిగ్రీ ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే ఎనీ ఇన్స్టిట్యూట్ బోర్డు కానీ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. క్యాండిడేట్ షుడ్ బి గ్రాడ్యుయేట్ 2024కి అంతా కంప్లీట్ అయిపోవాలి మీ డిగ్రీ. అంటే ఇక్కడ పర్సింగ్ అంటే ఎవరైతే చేస్తున్నారో ఫైనల్ ఇయర్ వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని అయితే ఇచ్చారు. ఓన్లీ డిగ్రీ కంప్లీట్ అయిపోవాలి. ఎప్పటికి మనకి నవంబర్ ఉంటుంది కదా, నవంబర్ 1వ తారీఖు అంతా, నవంబర్ 1వ తారీఖు ముందుగానే మీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానీ పర్సింగ్ ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఫైనల్ ఇయర్ వాళ్ళు దీనికి అప్లై చేయడానికి లేదు. సో అది ఈ పోస్టులు ఏంటంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అయితే పోస్టు. సో అది మనకి ఓవరాల్ ఇండియాలో అంటే అక్రాస్ ఇండియాలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయి, ప్రతి స్టేట్లో కూడా ఉన్నాయి. కాబట్టి మనకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది అయితే ఇస్తారు. సో అదొకటి. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏజ్ క్రైటీరియాకి వచ్చేసరికి 26 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే 5 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో ఇంకేంటంటే ఇక్కడ ఓబీసీ అలా అంతా ఏం మెన్షన్ చేయలేదు. బట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ మాత్రమే 5 ఇయర్స్ ఎక్స్ట్రా అయితే ఇచ్చారు. సో అది. అండ్ నేషనాలిటీ ఏమి ఇచ్చారంటే చూడండి, క్యాండిడేట్స్ ఇండియన్ నేషనల్ ఓన్లీ అనేది ఇచ్చారు. సో ఇండియాలో ఉండేవాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు కదా, అప్లై ఆన్లైన్ ఓన్లీ అని అయితే ఇచ్చారు. సో నవంబర్ 20 నుంచి నవంబర్ 30 వరకు అంటే మనకి 10 డేస్ టైం ఇచ్చాడు. నవంబర్ 20 నుంచి నవంబర్ 30 లోపు ఎప్పుడైనా సరే మనం ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అలాగే ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి, కానీ ఇంకా అంటే ఇంకే టైప్ ఆఫ్లో అప్లై చేయడానికి లేదని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో అది. అండ్ ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారంటే చూడండి, క్లోజింగ్ డేటు 30 అంటే నవంబర్ 30 లోపు అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ టెంటేటివ్ ఎగ్జామినేషన్ డిసెంబర్ 15వ తారీఖు ఉంటుందంట. అంటే దీనికి ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. ఇందులో క్వాలిఫై అయితే మీకు ఖచ్చితంగా ఈ కస్టమర్ అసోసియేట్ జాబ్ అయితే వస్తుంది. మంచి శాలరీ, స్టార్టింగ్ శాలరీ 60,000 అట్లా అనేది ఇస్తారు. అదొకటి. అయితే మనకి 15th డిసెంబర్ 15th మనకి ఎగ్జామ్ అయ్యే ఛాన్సెస్ అనేది టెంటేటివ్గా ఇచ్చారు. సో అదొకటి. అయితే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏమి ఇచ్చారు, ది ఫాలోయింగ్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెస్ట్ స్ట్రక్చర్ అయితే ఇచ్చారు. ఈ
టెస్ట్ స్ట్రక్చర్ ఏంటి, మనకి రీజనింగు, ఇంగ్లీషు, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, మనకి టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ అయితే ఉంటుంది. 135 మినిట్స్ అయితే ఇస్తారంటే మినిమం ఏంటంటే ఒక గంటన్నర టైం అనేది ఇస్తారు. ఈ గంటన్నర టైంలో మనకు 200 మార్క్స్ అనేది ఉంటాయి. సో అవి మెయిన్ అంటే మనం నార్మల్గా చదివినవే రీజనింగ్, ఇంగ్లీషు, కంప్యూటర్ నాలెడ్జ్ వీటిపైన కొంచెం మీరు బేసిక్ నేర్చుకున్నా సరిపోతుంది. మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వచ్చు. ప్రతి దాని నుంచి కూడా 40% అంటే 40 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 40 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్ 200. ఇక్కడ ఏమి ఇచ్చారు, క్వశ్చన్స్ విల్ బీ ఇంగ్లీష్ ఓన్లీ. ఈచ్ క్వశ్చన్స్ విల్ హ్యావ్ 5 ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. 1/4 మార్క్స్ విల్ బీ డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అయితే ఇచ్చారు. సో మీరు 4 రాంగ్ రాస్తే ఒక్క క్వశ్చన్ రైట్ ఆన్సర్ అనేది తీసేస్తారంట. ఇక్కడ ఏంటంటే 5 అంటే మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అలా ఉంటాయి మనకి. అదొకటి మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇంపార్టెంట్ పాయింట్స్ టు బీ నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్ అయితే ఇచ్చారు. మనం బిఫోర్ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవడానికి ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి కదా, వాటిని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ క్యాండిడేట్ షుడ్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు స్కాన్ ద రీసెంట్ పాస్పోర్ట్ స్టైల్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అయితే ఇచ్చారు. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, మీ యొక్క సంతకం సిగ్నేచరు, ఈ 2 కూడా స్కాన్ చేయాలి. అండ్ ఫోటోగ్రాఫ్ అండ్ కలర్ పాస్పోర్ట్ స్టైల్ ఫోటో ఏంటంటే 4 సెంటీమీటర్స్ 3x3.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. జేపీజీ లేదా జేపీపీజీలో అయితే ఉండాలి. అండ్ సిగ్నేచర్ కూడా అలాగే. అండ్ క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్. అంటే మీరు కొంతమంది ఏంటంటే సైన్ అనేది సైన్ లాగే చేయాలి, మనకి క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదు సంతకం. విల్ నాట్ యాక్సెప్టెడ్ అని అయితే ఇచ్చారు. సో అదొకటి. అండ్ ప్లీజ్ మేక్ షూర్ ద స్కానర్డ్ కాపీ హై క్వాలిటీ అండ్ మనకి ఏంటంటే ఎలిజిబుల్ అంటున్నారు. లేకపోతే వాటిని ఏంటంటే డాక్యుమెంట్స్ మే లీడ్ ద రిజెక్టెడ్ అప్లికేషన్స్ అయితే ఇచ్చారు. మీ ఫోటోను మీ సంతకం ఏంటంటే చాలా క్లారిటీగా హై క్వాలిటీతో వాటిని స్కాన్ చేయాలి. అండ్ ఆల్సో క్యాపిటల్ లెటర్స్ సంతకం అయితే పనికిరాదు, ఓన్లీ మీ యొక్క సైన్ సంతకం ఎలా చేస్తారో అలా మాత్రమే చెయ్యాలి అని అయితే వీళ్ళైతే అంటున్నారు. సో అదొకటి చూసుకోండి. ఇంకా మీరు ఇది అప్లికేషన్ ఉంటుంది కదా, అప్లికేషన్ రిజిస్ట్రేషన్ విజిట్ బ్యాంక్ వెబ్సైట్ అని ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి వెబ్సైట్ లింక్ ఇచ్చారు. విజిట్ ద బ్యాంక్ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ లింక్ని మనం ఓపెన్ చేసి చూడాలి. సో అది ఓపెన్ ఈ వెబ్సైట్ లింక్ అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, చూడండి. అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇదైతే యూజ్ అవుతుందండి. అయితే మీరు కొంచెం కేర్ఫుల్గా ఇక్కడ వీళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చదవాలి. చదివేసి మీరు అప్లై చేయడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మీరు ఏంటంటే బేసిక్ డీటెయిల్స్, మీ క్వాలిఫికేషన్స్, మీ యొక్క ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మీ అడ్రస్ ఇవన్నీ కూడా అంటే ఫస్ట్ ఇచ్చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆఫ్టర్ మీ మెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయితే అవ్వాలి, అప్పుడు అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది. సో అది అండి, మనకి ఈ డేట్ లోపల అయితే అప్లై చేసుకోండి. ఎప్పుడంటే మనకి ఇక్కడ చూడండి ఇచ్చారు కదా, ఈ డేట్ లోపలగా అనేది అప్లై చేసుకోండి. నవంబర్ 30 లోపల. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.